మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది శ్రీకృష్ణదేవరాయల నిజమైన రూపం ఉంటుందండి. సో మనం లోపలికి వెళ్ళి ఫ్రెండ్, సో ఇక్కడి నుంచి తిరుమలకి సొరంగ మార్గం ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము తిరుపతిలో చూడాల్సిన మరొక బెస్ట్ ప్లేస్ వచ్చి చంద్రగిరి కోట అండి. అది అక్కడికి వెళ్తున్నాము. దానికి ఎలా వెళ్ళాలి అంటే, సో మన శ్రీనివాస్ మంగాపురం ఉంది కదండి, అటు సైడ్ నుంచి వెళ్తే బాగుంటుంది. సో ఇది తిరుమలకి వెళ్ళే కాలినడకన వెళ్ళే దారి. ఇది శ్రీనివాస్ మంగాపురం బ్యాక్ సైడ్ రోడ్. ఇది కాలినడకన వెళ్ళే రోడ్. సో చంద్రగిరి కోటకు దారి అని ఇది నేమ్ బోర్డు ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, చంద్రగిరి కోట మరియు మ్యూజియం. ఇటు సైడ్ హైవే నుంచి కూడా రావచ్చు, హైవే సైడ్ నుంచి కూడా రావచ్చు. సో ఈ గుడి వచ్చి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టిన ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అది. సో ఇదంతా కోటకు వెళ్ళే దారి. సో లోపలికైతే వెళ్దాం. ఇది ఇన్నర్ పోర్ట్కి దారి. ఇది లోపలికి ఎంట్రీ. సో ఇక్కడైతే చంద్రగిరి కోట యొక్క టోటల్ డీటెయిల్స్ ఉంది, టోటల్ 3 లాంగ్వేజెస్లో. ఇది రాజ్ మహల్కి ప్లస్ ప్రదర్శనశాలకి దారి. ఇక రాణి మహల్ కూడా ఉంది. ఇది చంద్రగిరి కోట. ఇది చంద్రగిరి కోటకి మెయిన్ ఎంట్రన్స్. ఇలా వెళ్తే రాణి మహల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం చంద్రగిరి కోట దగ్గర ఉన్నాం. తిరుపతి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఈ చంద్రగిరి కోట వచ్చి 16వ శతాబ్దంలో కట్టారు. సో విజయ సామ్రాజ్యంలో ఏంటంటే యాదవులు దీన్ని నిర్మించారు. దాని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువ దీన్ని యూజ్ చేసుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాలు ఈ విజయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. సో ఆయన కాలంలో రాయలసీమ రత్నాలసీమగా ఉండేది. ఆయన కాలంలోనే ఆ కాలంలోనే వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. అదే ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవాళ్ళు, మొత్తం 8 మంది. దాంట్లో ఒకరు తిమ్మరసు, అతను చంద్రగిరిలోనే పుట్టాడు. అతనికి వచ్చి శ్రీకృష్ణదేవరాయలకి పితృ సమానులు. శ్రీకృష్ణదేవరాయలు 68 యుద్ధాలు గెలిచాడు. గెలిచిన చోటల్లో ఒక స్తూపం నాటుకుంటూ వచ్చాడు. సో ఇది చంద్రగిరి కోట. సో ఇది వచ్చి కొండకి దిగువ ప్రాంతంలో కట్టారు. ఎవరైనా శత్రువులు వస్తే ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి సో ఇక్కడ కట్టుకున్నారు దీన్ని. సో ఇది కొలను. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు స్నానం చేసేవాళ్ళు. రోజు శ్రీకృష్ణదేవరాయలు స్నానం చేసేటప్పుడు నువ్వుల నూనె 1 లీటర్ తాగుతూ ఉన్నాడంట. సో మనం లోపలికి వెళ్ళి పురాతన వస్తువులన్నీ చూద్దాం ఒకసారి. మేము 2 మొక్కజొన్నలు తెచ్చుకుంటే ఈ కోతే 2, ఒకటి కాల్సందుల్లో, ఒకటి దీనికి లేదు పాపం. శ్రీకృష్ణదేవరాయలకి 2 భార్యలు, ఒకటి వచ్చి తిరుమలాదేవి, ఇంకోటి చిన్నమ్మ దేవి. సో ఒకరి కోసము అయితే రాజ్మహల్ ఇక్కడే కట్టాడు. సో వీటికంతా తలకాయలు ఎందుకు లేవంటే, కొంతమంది ముస్లిమ్స్ దీని మీద దండయాత్ర చేసి మొత్తం ధ్వంసం చేసేసారు. సో ఇవి ఫిరంగులు. దీంట్లో మందు గుండ్లు పెట్టి పేల్చేవాళ్ళు. రెండు పక్కల 2 ఉన్నాయి. సో వీటికంతా తలకాయలే. లోపలికైతే వెళ్దాం. సో అప్పుడు వాడినటువంటి ఖడ్గాలు
ఇవి ఖడ్గములు, ఇవి వచ్చి ఇవి ఖడ్గములే, ఇవి గొలుసులు. ఇవి పురాతనమైనటువంటి దేవుడి విగ్రహాలు ఇవన్నీ. ఆయనకి మొదటి అంతస్తుకు దారి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే దర్బార్ గది. సో ఇందులోనే శ్రీకృష్ణదేవరాయలు స్టే చేసేవారు. ఇక్కడే చాలా మీటింగ్స్ పెట్టి ఇక్కడి నుంచే ఆజ్ఞలు జారీ చేసేవారు. సో ఈ ఫోటోలో ఉన్నది అతనికి ఇద్దరు భార్యలు. సో మధ్యలో ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు. సో ఇటు సైడ్ ఉన్నది అతని వారసత్వము. ఆయన జ్ఞాపకార్థం వాళ్ళు ఆ ఫొటోస్ పెట్టుకున్నారు. ఇది మెయిన్ రాజా మహల్కి సంబంధించిన ఇది మెయిన్ శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే స్టే చేసేవారు. సో ఇవన్నీ అప్పుడు కట్టిన కట్టడాలు. తర్వాత పెయింట్ ఏమో కొట్టారు. మా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది శ్రీకృష్ణదేవరాయల నిజమైన రూపం ఉంటుందండి. సో అప్పుడు సున్నంతో చేసిన శిరస్సులు, త్రవ్వకాల్లో లభించిన వస్తువులు. ఇప్పుడు ఫిరంగ్ గుళ్ళు ఇలా ఉండేటివి. సో మన కింద చూసాం కదా, ఆ ఫిరంగిలో ఈ గుళ్ళు పెట్టేవాళ్ళు. విజయనగర కాలపు నాణ్యాలు. పాతకాలం నాటి వస్తువులు, చంద్రగిరి కోట వస్తువులు, ఫిరంగ గుళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు శివునికి మంచి భక్తులు. సో నమూనా విభాగము. సో ఇది లింగం. ఇది మెయిన్ది వచ్చి గుడిమల్లంలో ఉంటుంది. దీని స్టోరీ అక్కడికి వెళ్తే ఉంటుంది. ఇది చంద్రగిరి కోట ఓవర్వ్యూ నమూనా. అప్పుడు ఎలా ఉండేది, దాని చరిత్ర అంతా ఇక్కడ ఉండేది. సో పరశురామేశ్వరాలయ ప్రతిరూపము. సో ఇది వచ్చి లాస్ట్ విజయనగరం పరిపాలించినటువంటి వాళ్ళది మరియు బ్రిటిష్ వాళ్ళకి అగ్రిమెంట్ కాపీ ఇది. సో అప్పుడు బాండ్ కాపీ లాగా ఇది. సో ఎవరికైనా అర్థమైతే చదవండి. ఖజానా రసీదు అగ్రిమెంట్ ఇది. ఖజానా అంటే అదే మనీ రిసిప్ట్స్, మనీ అగ్రిమెంట్స్ ఇవి. సో ఇవన్నీ వచ్చి అప్పట్లో పనిముట్లు, టైప్స్ ఆఫ్ రాయిలు, చేతి గొడ్డలి, సూక్ష్మ పనిముట్లు. కేటర్ బాల్ పెట్టి కొడితే పెంకులు. ఇవి ఆ కాలం నాటి ఉంగరాలంట. త్రవ్వకాల్లో ఈ మధ్య త్రవ్వకాలు చేశారు, వాటిల్లో లభించినవి ఇవి. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తారో అప్పుడు ఈ కోటని గెస్ట్ హౌస్గా యూజ్ చేసుకుంటాడు. లాస్ట్ ఫ్లోర్లో ఉంది. చంద్రగిరి కోటలో మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఫ్లోర్. ఆల్వార్, ఇది ఆల్వారే. ఇవేంటో నాకు తెలియదు, అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇతను విష్ణు విగ్రహము, ఆ కాలంలో గర్గమంతుడు. సో ఇటు సైడ్ కూడా ఆల్వారే. ఇక్కడి నుంచి
చంద్రగిరి. ఇవన్నీ రాతి మీద చెక్కినటువంటి శిలా శాసనాలు ఆ కాలంలో. శ్రీకృష్ణదేవరాయలు వేరే వాళ్ళ మాట విని పితృ అయినటువంటి తిమ్మరసు కండ్లు వాళ్ళ కొడుకు కండ్లు పీకిచ్చేశాడు. అది వేరే స్టోరీ ఉంది. సో ఈ కోట కట్టడాలు అద్భుతం అండి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఒక హిస్టారికల్ ప్లేస్ విజిట్ చేయడం. బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉండేది రాణి మహల్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం చూద్దాం. సో ఇది రాణి మహల్, అది రాజు మహల్. సో ఇది రాణి మహల్ ఫ్రంట్ నుంచి వ్యూ. ఈ కట్టడాలన్నీ అప్పుడు రాతితో సున్నంతో కట్టారంట 16వ శతాబ్దంలో. ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాలు అవుతాన్నా కట్టు కదట్లేదు. సో బ్యూటిఫుల్గా ఉన్నదండి చూడడానికి. ఒక హిస్టారికల్ ప్లేస్. మా ఫ్రెండ్ మా కొలీగ్ అతను కట్టి 5 నెలలకే గాలి వాన వస్తే మొత్తం 3 గోళ్ళు ఉంటే 3 గోళ్ళు పడిపోయినా పేరు వద్దులే, వాడు ఫీల్ అవుతాడు ఈ వీడియో చూస్తే. 3 గోడలు కడితే 3 గోడలు గాలి వానకు పడిపోయినాయి. సిమెంట్ ఇచ్చినాము, ఇసుక అన్నీ ఇచ్చి కట్టరా అంటే గాలి వానకు పడిపోయింది. ఇది 16వ శతాబ్దంలో కట్టినారంటే వచ్చి వాడిని ఒకసారన్నా చూడరా. సో మన శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్ర భోజుడు అనేసి కూడా అంటారు. అతని కాలంలోనే రాయలసీమ రత్నాల సీమగా ఉండేది. అతను శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ పరిపాలనలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడలేదు. ఆ విధంగా పరిపాలించాడు. సో ఇక్కడి నుంచి తిరుమలకి సొరంగ మార్గం ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ వచ్చి ఎవరైనా తప్పు చేస్తే ఆ కాలంలో ఊరి తీయడానికి అలా ఏర్పాటు చేశానని ఒకరంటారు. లేదు అక్కడ గంట ఉండేది, గంట కొడితే అందరూ అలర్ట్ అయ్యేదానికి ఉంది అని ఇంకోరు అంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చంద్రగిరి కోట పూర్తి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.